సరే ఒక్క ఐబొమ్మ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవును. మూవీ రూల్స్ ఉంది, మూవీ బ్లాస్ట్ ఉంది, సమ్ కైండ్ ఆఫ్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూడ్డానికి. సో వాళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుంటే ఐబొమ్మ లాంటి అతన్నే వేరే ఎక్కడెక్కడో దేశంలో ఉన్న అతన్నే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో సినీ ఇండస్ట్రీకి మరొకసారి ఈ విధమైనటువంటి ముప్పు లేకుండా, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి ముప్పు లేకుండా ఉండే విధంగా సో పోలీసులు మిగతా వెబ్సైట్ల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? జనరల్గా ఎట్లా ఉంటుందంటే కంప్లైంట్ ఎక్కడ ఉంటే అక్కడ దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకుంటారండి. డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏంటంటే చర్య తీసుకునే అవకాశాలు 100% ఉంటుంది, అందులో తీసుకోరని ఏం లేదు. కానీ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్, బేస్డ్ ఆన్ ద పైరసీ. ఈ విషయంలో ఏమైందంటే జనరల్గా అతను ఛాలెంజ్ చేయడం, ఇది పర్సనల్ అయిపోయింది. రెండోది ఏంటంటే కర్మ రిటర్న్స్ అన్నట్టు అతను చేయడం 1 month క్రితమే, మళ్ళీ అనుకోకుండా ఇండియాకి రావడం, రెయిన్బో విస్టాలో ఉండగానే ఇన్ఫర్మేషన్ రావడం, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ జరిగింది. సో ఛాలెంజ్ చేసి కర్మ రిటర్న్స్ సంథింగ్ రైట్. జనరల్గా అదే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎవరైనా చేసినప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి తెలియక చేసి ఉండొచ్చు, అనుకోకుండా అయిందని చెప్పుకోవచ్చు. ఏదో కొన్ని పరిస్థితుల వల్ల నేను అలా రావడం, దొంగగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ దొంగ అయితే ఇలా ఇక్కడైతే క్లియర్గా ఆయన నేను ఛాలెంజ్ చేయడం రాంగ్ వే.